బాగిని ఎలాగైనా లోయలో తోసి చంపాలని మనోహరి ప్లాన్ చేసి రౌడీలకి సుపారీ ఇచ్చి బాగీకి ఫోన్ చేసి ఇక్కడ ఇలా బాగుంది మేడం లొకేషన్ టూర్కి రండి అని బాగీని ఒప్పించి ఫోన్ కట్ చేస్తుంది మనోహరి. ఎలాగూ అమర్ లేడు కాబట్టి చూసి ఎంజాయ్ చేయొచ్చు, డ్రెస్ కూడా ఉంది కదా అని అనుకొని బాగి రెడీ అయ్యి రిసెప్షన్లో కీస్ ఇచ్చి ఇక్కడికి వెళ్తున్నాను అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాగి కారులో బయలుదేరుతుంది. ఇక అప్పటికే బ్రేకింగ్ న్యూస్ ప్లే అవుతూ ఉంటుంది. మంచు తుఫాను పెరిగిపోతుంది అని, ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళొద్దు అని హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది అక్కడ కాశ్మీర్ ప్రభుత్వం. బాగి ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది మనోహరి. బాగి మనోహరి పెట్టిన లొకేషన్కి వచ్చి కార్ ఆగి కిందికి దిగి అక్కడంతా మంచు పర్వతాలతో ఉండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కార్ దిగిన బాగిని చూపిస్తూ మనోహరి అదిగో అదే, దాన్ని వెనకాల నుండి లోయలో తోసేయండి అనగానే అలాగే అని ఒప్పుకుంటారు రౌడీలు. బాగి అక్కడున్న ప్రకృతి అందాలని చూస్తూ వచ్చి లోయ దగ్గర నిలబడుతుంది. వెనకాల నుండి రౌడీలు వస్తారు లోయలోకి బాగిని తోసేయడానికి. మరోవైపు అమర్ చెప్పిన అడ్రస్కి రణ్వీర్ వస్తాడు. అక్కడ ఒక పాత బిల్డింగ్ ఉంటుంది. ఇక్కడ మనుషులు ఎవరూ లేరే, మళ్ళీ అమర్ నాకు తప్పు చెప్పాడా అని అనుకొని అక్కడికి వెళ్ళి వాచ్మెన్తో ఇలా మా అమ్మ ఇక్కడే ఉంది, అమరేంద్ర జాయిన్ చేశాడు అని చెప్పేసరికి లేదు సార్ అటువంటి వాళ్ళు ఎక్కడ ఎవరూ లేరు అని వాచ్మెన్ చెప్పేసరికి అమర్ నాకు అబద్ధం చెప్పాడు అని రణ్వీర్ అనుకునే లోపే అమర్ సింగ్ ఇద్దరు అక్కడికి వస్తారు. నువ్వు నాకు ఈసారి కూడా అబద్ధం చెప్పావా అమర్ అని అడుగుతూ ఉంటాడు రణ్వీర్. లేదు రణ్వీర్ నిజమే చెప్పాను అంటుండగా, మరి ఈయన ఇక్కడ ఎవరు లేరంటున్నారు, నువ్వు నా బేబీని ఇక్కడ చేర్చలేదని చెప్తున్నారు అనేసరికి వాచ్మెన్ నువ్వు జాయిన్ అయ్యి ఎన్నేళ్ళు అవుతుంది అనగానే 2 years అని అంటాడు ఆయన. నేను 4 years బ్యాక్ చేరిస్తే ఈయనకేం తెలుస్తుంది అని అమర్ అంటూ ఉండగా, ఇక్కడ పిల్లలేరి అని అడుగుతాడు అమర్. మంచు తుఫాన్ ఉందని వేరే సేఫ్టీ ప్లేస్కి షిఫ్ట్ చేశారు అనగానే అక్కడికి వెళ్దామంటాడు రణ్వీర్. అక్కడికి ఇప్పుడు వెళ్ళడం చాలా కష్టం అని వాచ్మెన్ చెప్పేసరికి, చూసావా 2 days అయ్యాక మంచు తుఫాను తగ్గాక వెళ్దాం అని రణ్వీర్ని కన్విన్స్ చేస్తాడు. ఇక రణ్వీర్ అక్కడ నుండి కోపంగా బయలుదేరుతాడు. ఇప్పుడు తన భార్య దగ్గరికే వెళ్తాడు అని అమర్ అంటూ రణ్వీర్ని ఫాలో అవుతుంటారు అమర్ సింగ్. మరోవైపు బాగిని లోయలో తోయబోతూ ఉంటారు రౌడీలు. మనోహరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక రణ్వీర్ని ఫాలో చేస్తూ రణ్వీర్ కాటేజ్కి వెళ్ళిపోవడంతో తన భార్య కూడా ఇక్కడే ఉంటుందనుకుంటా, తన భార్య వచ్చే వరకు మనం ఇక్కడే ఉందాం అని అమర్ సింగ్తో అంటూ ఉంటాడు. అంతలో కాటేజ్ బాయ్ వచ్చి ఇదిగోండి సార్ మీ కాటేజ్ కీస్ అనగానే, కాటేజ్ కీస్ నాకెందుకు ఇస్తున్నావు, బాగి ఎక్కడ అని అంటాడు అమర్. లేదు సార్ ఇలా ఈ లొకేషన్స్ చూడ్డానికి వెళ్ళారు అనగానే, ఓ ఇప్పుడెందుకు వెళ్ళిందిరా చెల్లి, మంచు తుఫాను కురుస్తుంది, చాలా కష్టం కదా అని సింగ్ అంటూ ఉండగా అమర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. నువ్వు ఇక్కడే ఉండు అని అంటూ రణ్వీర్ భార్య ఎవరో గమనించమని సింగ్కి చెప్పి బాగీని కాపాడడానికి హడావిడిగా బయలుదేరుతాడు అమర్. మరోవైపు రౌడీలు తోయబోతూ ఉంటారు బాగిని లోయలోకి. అప్పుడే అక్కడ లోకల్ పోలీసులు వచ్చి మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు, ఇక్కడ మంచు తుఫాను పెరిగిపోయింది, ఎవరు ఇళ్లలో నుండి బయటికి రావద్దు, అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోండి అని అనౌన్స్ చేసేసరికి వెనకాలన్న రౌడీలు భయపడి పారిపోయి మనోహరి కార్ దగ్గరికి వచ్చి, మేడం పోలీసులు వచ్చారు, ఇక మేమేం చేయలేం, మీరు కూడా వెళ్ళిపోండి అని అంటూ ఉండగా, లేదు దాన్ని చంపాకే వెళ్తా, ఈరోజు అది నా చేతుల్లో వస్తుంది అని అనుకొని మనోహరి అక్కడే ఉంటుంది. రౌడీలు పారిపోయినా కూడా ఇక మనోహరి దిగి బాగి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పటికే అమర్ కార్లో స్పీడ్గా వచ్చి ఆ లొకేషన్ దగ్గర కార్ దిగుతాడు. కార్ దిగిన అమర్ని చూసి అమ్మో అమర్ వచ్చాడు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది మనోహరి. ఇక అలా మంచు తుఫాను స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సుడిగాలులు వస్తుంటాయి. బాగి మైమర్చిపోయి అదంతా చూస్తూ నిలబడిపోయేసరికి లోకల్ పోలీసులు వచ్చి, మేడం మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఇది ప్రమాదం అని చెప్పేసరికి ఓకే అని అంటూ బాగి ఒక్క అడుగు వేస్తుంది. ఇక
అమర్ బాగీ బాగీ అని వెతుకుతూ ఉంటాడు. బాగీని ప్రాణాలతో అమర్ కాపాడుకోగలడా? ఆ ప్రకృతి అమర్ బాగీలని ఏదైనా చేసి తీసుకెళ్తుందా? మనోహరి రణ్వీర్ భార్య అని ఎప్పుడు తెలుస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.